నాది పత్తికేపల్లి గ్రామం. నేను అక్కడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాది 6వ అంగన్వాడీ కేంద్రం సార్. అక్కడ 6 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. నా పేరు జమున సార్. మాది పెగడపల్లి మండల్, జగిత్యాల డిస్టిక్ సార్. నన్ను మా డీడబ్ల్యూ నరేష్ గారు బాగా ఇబ్బంది చేస్తున్నారు సార్. బాగా మానసికంగా ఒత్తిడి చేసి తను చెప్పినట్టు వినడం లేదని, తను పిలిచినప్పుడు రావడం లేదని, తను కానీ నన్ను బాగా ఇబ్బంది చేసుకుంటూ నన్ను బాగా వేదనకు గురి చేస్తున్నారు సార్. అలాగే నేను చెప్తే వినడం లేదని చెప్పి మొన్న ఆగస్టు 8 నాడు సార్ నాకు టర్మినేషన్ లెటర్ ఇచ్చింది సార్. సార్ ఒకటేసారి నా దండయాత్ర చేసినట్టు 10 మంది సూపర్వైజర్లు వచ్చారు సార్. సిడిపో గారు వచ్చారు సార్. ఒకటేసారి వచ్చి నా మీద ఏం చేస్తారో నాకేం అర్థం కాకుండా నన్ను బాగా ఇబ్బందులకు గురి చేసి మా సూపర్వైజర్ గాను, సిడిపో గారు కానీ, డీడబ్ల్యూ గారు కానీ అందరూ ఒకేసారి నన్ను దండయాత్ర చేసినట్టు సార్ నన్ను బాగా ఇబ్బంది గురి చేసి నన్ను ఎలాంటి తప్పు లేకున్నా, నేను ఎలాంటి తప్పు చేయకున్నా, ఎలాంటి అది చేయకుండా ఒక 2 కిలోల రైస్ లేదని చెప్పి, అర్ధ కిలో పప్పు లేదని చెప్పి నన్ను టర్మినేషన్ చేసిరు సార్. ఇదేంది సార్ అని చెప్పి నేను అక్కడ అడగడం జరిగింది సార్. అడిగినప్పుడు నువ్వు ₹1,00,000 ఇస్తేనే నీ జాబ్ ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పి నన్ను తీసేసి సార్. ఎవరు అడిగారు ₹1,00,000? డీడబ్ల్యూ నరేష్ సార్. డీడబ్ల్యూ నరేష్ గారు నన్ను ₹1,00,000 అడిగారు సార్. నేను అవి ఇవ్వకపోవడం వలన నేను మళ్ళీ నేను అక్కడ సార్ దగ్గర బాగా ఏడవడం కూడా జరిగింది సార్. నేను ప్రాధేయపడ్డాను సార్. నేను ఎన్నో విధాలుగా సార్ కాలు ముక్త అన్నగా నేను ఆ బాధ వినలేదు సార్. అట్లనే సార్ నేను మళ్ళీ వెంటనే దీన్ని హైకోర్టులో నేను వేసిన సార్. హైకోర్టులో వేసినాక నాకు స్టే ఆర్డర్ వచ్చింది సార్. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత నా జాబ్ నేను చేసుకుంటూ ఉంటే నన్ను బాగా ఒత్తిడికి గురి చేసి మళ్ళీ నన్ను మొన్న 12వ నెల 28వ డేట్న టర్మినేషన్ చేసింది సార్. ఎలాంటి విజిట్ కానీ ఎలాంటిది ఏం లేకుండా కూడా అది చేసింది సార్.